హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు భారతదేశంలో ఏ నిపుణులకి భారీ కొరత అనేది ఉంది, దానికి సంబంధించినటువంటి వీడియోని నేను ఇవాళ ఇవ్వబోతున్నాను. మన దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది. మీ అందరికీ ఆ విషయం తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రంగంలో అపారమైనటువంటి అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఏ వాడకంలో ప్రపంచంలో అమెరికా తర్వాత ఇండియానే సెకండ్ పొజిషన్లో ఉంది ప్రపంచం మొత్తంలో. ముఖ్యంగా ఓపెన్ జనరేటివ్ ఏఐ కానీ జెన్ఏఐ అంటారు. నిపుణుల కొరత అనేది భారీగా ఉంది. నిరుద్యోగులకి ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. ఈ టైంలో ప్రతి ఓపెన్ జెన్ఏఐ ఉద్యోగాల్లో ఒక్క అర్హత కలిగి ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకి మాత్రమే ఉన్నారు అందుబాటులో. అంటే ప్రతి 10 మంది ఓపెన్ ఏఐ ఉద్యోగాలకు 10 ఉద్యోగాలకు అవసరమైతే ఒక్క ఉద్యోగానికి అర్హుడైన వాళ్ళే ఉన్నారంటే 9 మంది కోసం ఇంకా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఈ కొరతని భర్తీ చేయడానికి భారీగా నిపుణులు అయితే తయారు కావాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో నిపుణులు తయారు కావాల్సింది. లేకపోతే 2020 నాటికి డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా కాకపోతే ఆ అంతరం అనేది 53% దాకా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నిరుద్యోగులు ఏ నైపుణ్యాలు సంపాదించుకుంటే ఉన్నత వేతనాలతో కూడినటువంటి మంచి లక్షల్లో జీతాలతో ఉన్నటువంటి జాబ్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఏ నిపుణులుగా మారడానికి, ఏ ఎక్స్పర్ట్లుగా మారడానికి అవసరమైనటువంటి కోర్సులు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి రోల్స్ ఏంటి. నేను అంతకుముందు మొన్న కూడా ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియో కూడా చూడండి. టాప్ 4 ఏఐ జాబ్స్ ఇన్ ఇండియా అని. దాంట్లో కూడా నేను క్లియర్గా ఇచ్చాను. ఇప్పుడు ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి ఏంటి అన్నది నేను ఈ ఛానల్లో ఇస్తాను, ఈ వీడియోలో ఇస్తాను. మీరు మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి ఇంగ్లీష్ వెర్షన్ నేను examcenter247.comలో ఇస్తాను. ఆ లింకులు కూడా దాంట్లో ఇస్తాను. ఒకసారి దాంట్లో చూసుకోండి. ఇక ఏ రంగంలో భారీ నిపుణుల కొరత అనేది ఉంది, భారత్లో నిరుద్యోగులకు అవకాశాలు అయితే బాగా ఉన్నాయి. దేశంలో ఏ విస్తరించడానికి నిపుణుల కొరత అనేది అడ్డంకిగా మారిందని చెప్తున్నారు. ఈ స్టాఫింగ్ కంపెనీ అయినటువంటి టీమ్ లీజ్ డిజిటల్ అనేది తన డిజిటల్ స్కిల్స్ శాలరీస్ ప్రైమర్ 2025-26 అనే నివేదికను ఒకదాన్ని రిలీజ్ చేసింది. ఈ నివేదికలో క్లియర్గా చెప్పింది. ఈ నివేదిక 30,000 టెక్నాలజీ రోల్స్ ఆధారంగా రూపొందించారు. భారత్ ఏఐ మార్కెట్ ఈ ఏడాది చివరికల్లా 2,54,246 కోట్లకు చేరుకుంటుందని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి. ఏటా 45% వృద్ధి రేటుతో ముందుకైతే సాగుతోంది ఏఐ మన ఇండియాలో. ఇక క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా రెండేళ్లలో 55 నుంచి 60% వరకు కూడా నిపుణుల కొరత అనేది ఎదుర్కోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక నిరుద్యోగులకు ఇప్పుడు ఒక బంగారమైనటువంటి అవకాశం అనమాట. ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలి. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అదే పనిలో నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే చాలా అట్లాంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇవి అమలు చేయకపోతే మాత్రం కంపెనీల మీద ఒత్తిడి పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి పనితీరు మీద ప్రభావం పడే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు జీసీసీలు. ఏఐ అండ్ క్లౌడ్ విభాగాల్లో 2025లో 22 నుంచి 25% వరకు కూడా కొత్త ఉద్యోగాలు అనేవి సృష్టిస్తాయి ఈ సంవత్సరంలో. ఇంకా 2027 నాటికి 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో 12 లక్షలకు పైగా జీసీసీలు నియమించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. జెన్ఏఐ అండ్ ఇంజనీరింగ్ వీటిలలో R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రోల్స్లో ఇందులో ప్రధానంగా ఉంటాయి. ఈ నియామకాలు మెట్రోలను దాటిపోయి, మెట్రో అంటే హైదరాబాద్ లాంటి లేకపోతే విశాఖపట్నం లాంటి అలాంటి నగరాలు కూడా దాటిపోయి ద్వితీయ, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ నగరాలకు కూడా విస్తరిస్తున్నాయి అనమాట. అంటే ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, అటు నెల్లూరు కానీ, కర్నూలు కానీ అలాంటి నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయట. ఈ 2024-25లో జీసీసీలు 1.4 లక్షలు అంటే 1,40,000 కొత్త గ్రాడ్యుయేట్లు నియమించుకున్నాయి. ఈ ఏడాది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. టాప్ 20లో జీసీసీలో 40% మంది మహిళలే ఉన్నారట. ఇది పరిశ్రమ సగటు కంటే కూడా 1.5 రెట్లు ఎక్కువగా ఉంది. తర్వాత మొత్తం 21,6,60,000 నిపుణులు ఉన్న జీసీసీలు 2030 నాటికి 30 లక్షల దాకా చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయట. డిమాండ్కి తగ్గటువంటి సరఫరా లేకపోవడంతో వేతనాలు కూడా వేగంగా పెరిగిపోతున్నాయి. ఉన్న వాళ్ళకే ఎక్కువ జీతాలు ఇచ్చి తీసేసుకునే పరిస్థితి అయితే ఉన్నది. నిన్న ఇండియా వాడు దాంట్లో పెట్టాను 27 కోట్లు. ఆ కోట్లు ఉన్న వ్యక్తి ఇంకొక దాంట్లోకి వెళ్ళాడట. అలా ఉంటుంది. అమెజాన్ నుంచి మెటా నుంచి అమెజాన్కు వెళ్ళాడట. అది indiaworld.in అనే వెబ్సైట్లో పెట్టా, చూడండి ఒకసారి. భారత్లో ఏ నిపుణులు అందుబాటులో ఉన్నటువంటి రోల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం మనం.
భారత్లో ఏ ఏ ఏ రంగంలో వివిధ రకాలైనటువంటి రోల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే నిరుద్యోగులు సరైన నైపుణ్యాలను సంపాదించుకుంటే ఆ రోల్స్లో మీరు ఈజీగా ఉద్యోగాలు జాబ్స్ కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ ఉద్యోగాలు ఏంటని చూద్దాం. ఒకటి మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. ఇది ఏఐ మోడల్స్ను డెవలప్ చేయడము, తర్వాత డేటా ప్రాసెసింగ్ చేయడము. దీనికి సగటు జీతం వేతనం ఎంత ఉంటుందంటే 15 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా ఉంటుందట. ఇక డేటా సైంటిస్టులు కానీ ఏఐ అనలిస్టులు కానీ అయితే ఇందులో డేటా విశ్లేషణ, ప్రిడిక్టివ్ మోడలింగు, ఈ సగటు వేతనము 12 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా ఉంటుందట. ఇక జనరేటివ్ ఏఐ ఇంజనీర్లు వీళ్ళైతే చాట్ జీపీటీలో లాంటి టూల్స్ డెవలప్మెంట్ చేయటము, సగటు వేతనం అనేది 20 నుంచి 35 లక్షల దాకా ఉంటుందట జనరేటివ్ ఏఐ ఇంజనీర్లు. ఇక కంప్యూటర్ విజన్ ఎక్స్పర్ట్లో వచ్చేసరికి ఇమేజ్ రికగ్నిషను, వీడియో అనాలిసిస్, వీటికి జీతం ఎంత ఉంటుందంటే సగటున 18 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా ఉంటుంది కంప్యూటర్ విజన్ ఎక్స్పర్ట్ వీటికి. ఇక న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ స్పెషలిస్ట్కి ఎన్ఎల్పి స్పెషలిస్ట్ అంటారు. ఇందులో భాషా మోడల్స్, లాంగ్వేజ్ మోడల్స్ కానీ చాట్ బాట్స్ కానీ ఇట్లాంటివి డీల్ చేస్తారు వీళ్ళకి జీతం ఎంత ఉంటుందంటే 15 లక్షల నుంచి 28 లక్షల వరకు కూడా ఉంటుందట. ఇక ఏఐ రీసెర్చ్ సైంటిస్టులకి అయితే కొత్త ఏఐ టెక్నాలజీని రూపొందించడం, వీళ్ళకి సగటు వేతనము 20 లక్షల నుంచి 45 లక్షల దాకా కూడా ఉంటుందట. ఇది కాకుండా ఇంకా క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఇది ఏ అప్లికేషన్లకు క్లౌడ్ సపోర్ట్ ఇవ్వడము, సగటు వేతనం అనేది వీళ్ళకి 25 లక్షల నుంచి 45 లక్షల దాకా ఉంటుంది. ఇక ఇంకా సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, వీళ్ళకి ఏఐ సిస్టమ్స్ సెక్యూరిటీ తర్వాత ఇవన్నీ చూసుకునే పరిస్థితి వీళ్ళకి సగటు వేతనం అనేది 20 నుంచి 33 లక్షల దాకా ఉంటుంది. ఈ రోల్స్ ఐటీ తయారీ, తర్వాత రిటైల్ రంగము, తర్వాత హెల్త్ కేర్, ఆరోగ్య సంరక్షణ ఇలాంటి రంగాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. 2025-26లో ఫ్రెషర్లకు కూడా 1.5 మందికి పైగా అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఏ నిపుణులుగా మారడానికి మరి మీరేం చేయాలి, అందుకు ఏ కోర్సులు చేయాలి అంటే ఏ నిపుణులుగా మారడానికి మీరు బేసిక్ ప్రోగ్రామింగ్ అయినటువంటి పైథాన్ నేర్చుకోవాలి. మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ కానీ లీనియర్ ఆల్జీబ్రాలో కానీ పట్టు అయితే సంపాదించాలి. అలాగే డేటా సైన్స్ నైపుణ్యాలు కూడా చాలా అవసరం మీకు. అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అనేక కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి, వాటిని కూడా నేర్చుకోవాలి. మీరు చదువుతున్న ఇంజనీరింగ్ డిగ్రీలతో పాటుగా వీటిని కూడా అదనపు కోర్సులు అనేవి నేర్చుకుంటేనే స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్స్ని మీరు దీంట్లో పెడతారు కదా, రెజ్యూమేలో పెడతారు కదా, రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలి. లింక్డ్ఇన్లో వాటిల్లో పెట్టే రెజ్యూమేలలో నేను ఇది చేశాను పలానా సంస్థ నుంచి, ఇది చేశాను పలానా సంస్థ నుంచి అని చెప్తే వీటిలో ఐబిఎం ఇస్తుంది, గూగుల్ ఇస్తుంది, చాలా చాలా పెద్ద పెద్ద సంస్థలు ఇస్తున్నాయి. వీటిలో కోర్సెరాలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఇవి ఎన్ని లింకులు కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. తర్వాత మనం ఆర్టికల్ examcenter247.com అనే వెబ్సైట్లో ఆర్టికల్ పెడతాను. ఆ ఆర్టికల్లో కూడా నేను అటాచ్ చేస్తాను. ఒకసారి మీరు మొత్తం స్క్రిప్ట్ మళ్ళీ ఒకసారి 1-2 సార్లు చదువుకొని ఆర్టికల్ చదువుకొని అప్పుడు జాయిన్ అవ్వండి మీరు. జనరేటివ్ ఏఐ ఫర్ ఎవ్రీవన్ అనేది ఒకటి, ఇది జెన్ ఏఐను బేసిక్ నేర్చుకోవడానికి ఉత్తమమైన, దీనికి సంబంధించిన 2 లింక్స్ ఉన్నాయి. అలాగే జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ ఒకటి, ఇది ఐబిఎం ద్వారా ఉంది. ఇది ఇంతకుముందు ఏమో డీప్ లెర్నింగ్ ద్వారా ఉంది, అంటే చాట్ జీపీటీ వాళ్ళది. ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ అనేది ఐబిఎం నుంచి ఉంది. ఇది జెన్ ఏఐ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్ లింక్స్ అప్లికేషన్ అనేవి ఉంటాయి దీంట్లో. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి ఇంకా మీకు ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఐబిఎం అందిస్తుంది. ఇది ఏఐ బేసిక్స్ కోసం అనేది ఉపయోగపడుతుంది. ఇక యుడెమీలో వచ్చేసరికి జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీ, కోపైలట్ అండ్ ఏఐ ఏజెంట్స్ మాస్టర్ క్లాస్ 2025 అని ఉంటుంది. ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్తో జెన్ ఏఐ లింక్ అనేది ఇందులో ఉంటుంది. జెన్ ఏఐ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తారు అనమాట. ఇది కాకుండా ఇంకా ది ఏఐ ఇంజనీర్ కోర్స్ 2025 అని ఉంది. కంప్లీట్ ఏఐ ఇంజనీర్ బూట్ క్యాంప్ అని ఇది కూడా ఒక కోర్స్ అనేది ఉన్నది. ఇంకా జనరేటివ్ ఏఐ అన్లీష్డ్ అనేది బిగినర్లకి ఇది సరైనటువంటిది. ఇలాంటివన్నీ కూడా కోర్సులన్నీ కూడా నేను examcenter247.comలో పెడతాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఈ కోర్సులు ఉచిత ట్రయల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో కొన్ని ఉచితంగా ట్రయల్స్ చేసే ఉన్నాయి. నేను చెప్పా కదా, కోర్సెరాలో 14,000 కోర్సు 13,999 ఉన్నటువంటి ఏడాదికి ఉన్నటువంటి 10,000 కోర్సులకి సరిపడా ఏడాది సభ్యత్వానికి ఇప్పుడు 7,999కే ఇస్తున్నారు, అంటే దాదాపు 8,000 రూపాయలకే ఇస్తున్నారు. అలాంటి వాటిలో జాయిన్ అయిన వీటిలో ట్రయల్ కూడా ఇస్తారు. 10 రోజులు, 15 రోజులు, వారం రోజులు ఏదో ట్రయల్ ఇస్తారు. ట్రయల్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, తర్వాత డబ్బులు కట్టవచ్చు అనమాట. అలాగే తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంటాయి, వాటిలో చూసి జాయిన్ అవ్వండి. సర్టిఫికెట్లు పొందిన తర్వాత మీ రెజ్యూమేలో కంపల్సరీగా లింక్డ్ఇన్లో షేర్ చేసేటప్పుడు ఈ యొక్క మీ క్వాలిఫికేషన్స్ కానీ మీరు ఐబిఎం నుంచి నేర్చుకుంటే ఐబిఎం, లేకపోతే గూగుల్ నుంచి నేర్చుకుంటే గూగుల్, ఇట్లా అన్నీ మెన్షన్ చేసి పెడితే మాత్రం మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక వేతనాలు వచ్చేసరికి 2024-25తో పోలిస్తే 2026-27
2027 నాటికి వేతనాలు అనేవి ఏఐ నిపుణులకి భారీగా పెరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ వచ్చేసరికి 28 లక్షల నుంచి 33.5 లక్షలకి పెరిగింది. అలాగే డేటా ఇంజనీర్ వచ్చేసరికి 28 లక్షల నుంచి 27 లక్షలు, సీనియర్లకైతే 42 లక్షల దాకా కూడా పెరుగుకుంటూ పోయిందన్నమాట. సీనియర్ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్కి 45 లక్షల దాకా ఉంటుంది. జెన్ఏఐ సీనియర్లకైతే 28 లక్షల నుంచి 33.5 లక్షల దాకా జీతాలు అయితే ఉన్నాయి. నేను చెప్పా కదా, మెట్రోలు బెంగళూరు, ముంబై, హైదరాబాదు మధ్య స్థాయి ఏఐ నిపుణులకైతే 12 నుంచి 12.5 లక్షల దాకా అందుకుంటారు. పూణేలో, గురుగ్రామ్ లాంటి చోట్లయితే 10 నుంచి 12 లక్షల దాకా, చిన్న నగరాలు అయితే ఇంకా కొంచెం తక్కువలో అవకాశాలు అయితే ఉన్నాయి. భారత్ అయితే వేగంగా ఏఐలో అభివృద్ధి చెందుతోంది. నిరుద్యోగులకి అవకాశాలు అయితే ఉన్నాయి, మీరు సద్వినియోగం చేసుకోవాలి. సరైన కోర్సులు చదివి నైపుణ్యాలు పెంచుకుంటే ఉన్నత ఉద్యోగాలు, తర్వాత మీకు వేతనాలు కూడా వస్తాయి. మంచి వేతనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే ప్రారంభించండి, భవిష్యత్తు అనేది ఏఐలో ఉంటుంది. నేను మొన్న ఒక వీడియో పెట్టాను, ఇండియాలో టాప్ 4 జాబ్స్ అని, దానికి సంబంధించిన వీడియో కూడా మీరు కంపల్సరీగా చూడండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లస్ పక్కన కూడా మీకు కనిపిస్తుంటుంది ఈ లాస్ట్లో అయిపోయేసరికి. అలాగే రెగ్యులర్గా మీరు ఎగ్జామ్ సెంటర్ 247.com వెబ్సైట్ చూడండి. అలాగే ఇండియా world.in వీటిలలో అప్డేట్స్ కానీ కొత్త కోర్సుల వివరాలు కానీ ఇవన్నీ కూడా నేను చెప్తుంటాను, వాటిలలో చూడండి. ఈ స్క్రిప్ట్ అయితే నేను ఎగ్జామ్ సెంటర్ 247.comలో పెడతాను, దాంట్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.